టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎవరైనా డబుల్ హ్యాట్రిక్ సాధించడం అంటే సులువు కాదు. సరైన కథలను ఎంచుకోవడంతో పాటు టాలెంట్ ఉన్న దర్శకులను ఎంచుకొని సరైన రిలీజ్ డేట్లో సినిమాని రిలీజ్ చేస్తే మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్లు సొంతమవుతాయి. అయితే ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే ఆ డైరెక్టర్ సినిమా ఫ్లాపేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు ఇదే సెంటిమెంట్ ప్రూవ్ అయింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖ రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్లో ఒక సినిమాలో నటించాలని భావించారు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా సినిమా తెరకెక్కాల్సి ఉండగా కథనం విషయంలో పూర్తి స్థాయిలో సంతృప్తి లేకపోవడంతో ఆ సినిమాను పక్కన పెట్టారు. తర్వాత రోజుల్లో వక్కంతం వంశీ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, ఎక్స్ట్ ఆర్డినరీ మ్యాన్ సినిమాలు తెరకెక్కగా ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను సొంతం చేసుకోలేదు. RRR తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా కథ విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో ఆ సినిమాను వద్దనుకున్నారు. త్రివిక్రమ్ సినిమాను ఎన్టీఆర్ రిజెక్ట్ చేయగా త్రివిక్రమ్ తర్వాతి సినిమా గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే ఆ డైరెక్టర్ తర్వాతి సినిమా ఫ్లాపేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో ఫ్లాప్ డైరెక్టర్లకు ఎక్కువగా ఛాన్స్ ఇస్తుండగా ఆ డైరెక్టర్లు ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.